పిల్లల చరిత్రకు తెలియని గతం బైబిల్ చెప్పిన నిజం ఇప్పటికీ చరిత్రకు అర్థం కాని మానవ బ్రతుకుల వెనుక ఈ విశ్వం వెనుక బైబిల్ చెప్పిన నిజాలను మీరు గత 2 దినాలుగా విన్నారు. ఈ దినం కూడా ప్రపంచానికి అర్థం కాని మరో సంగతి వినబోతున్నారు. పిల్లల ఈ విశ్వం వెనుక ఈ మానవాళి ఆవిర్భావం వెనుక ఏముంది, ఎవరున్నారు అని ఇప్పటికీ శాస్త్రవేత్తలు అన్వేషణలోనే ఉన్నారు. వారికి సమాధానం దొరకలేదు. 2000 సంవత్సరాలు గడిచింది, ఇక దొరకదు కూడా. ఎందుకంటే వారు ఏ మార్గమున పరిశోధించాలో ఆ మార్గాన్ని విడిచిపెట్టారు. స్వార్థపు ఛాయలతో ఈ భూమి మీద ఏం దొరుకుతుందో, ఈ భూగర్భంలో ఏం దొరుకుతుందో, సముద్రంలో ఏం దొరుకుతుందో, అంతరిక్షంలో ఏం దొరుకుతుందో, స్వార్థాపేక్షతో ఏదో సాధించుకోవాలి, సంపాదించుకోవాలనే ఆలోచనలకు వెళ్ళిపోయారు. అందుకే వారికి అందని జ్ఞానం, వారు సాధించలేని జ్ఞానం దేవుడు మనలను ప్రేమించి ఈ బైబిల్లో పొందుపరిచాడు. ఇది ప్రపంచానికి తెలియనివ్వడం లేదు. ఈ ప్రపంచ మనుషుల వెనుక ఉన్న ఒక దుష్ట శక్తి నిజాలను ఈ ప్రపంచం తెలుసుకోకుండా ఈ మనుషుల మనోనేత్రాలకు గురుడితనం కలుగజేసే ఒక దుష్ట శక్తి ప్రపంచంలో ఉంది. అది మనుషులను బట్టి ఆవహించదు. దానిని పట్టిన వారు జుట్టు విరబోసుకొని పిచ్చి కేకలు వేస్తూ గెంతులు వేయరు. హుందాగానే ఉంటారు, పెద్ద మనుషులుగానే కనబడతారు, చదువుకున్నవారుగానే ఉంటారు. కానీ పరిశీలనగా ఆలోచించగలిగితే దయ్యం పట్టిన వారు అని చెప్పక తప్పదు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ మానవాళి ఆవిర్భావం మొట్టమొదట ఒక మనిషి నుండే జరగాలి. ఖచ్చితంగా ఒక మనిషి నుంచే ఈ ప్రపంచంలో మానవ జాతులు విస్తరించాయి. ఈ మానవ జాతిని ఈరోజు మనం చూస్తుంటే 270 దేశాలలో ఈ మానవ జాతి విస్తరించి ఉంది. ఎవరు ఈ 270 దేశాలలో ఉన్న మానవ జాతి? గతం తెలీదు, ఎందుకంటే శాస్త్రానికి అందలేదు. మనిషి కోతి నుండి వచ్చాడా, చేప నుండి వచ్చాడా, లేదు అంతరిక్షంలో ఉన్న గ్రహాంతర జీవుల నుంచి వచ్చాడా? ఇప్పటికీ శాస్త్రం దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. అందుకే భారతీయులు వేరు, అమెరికన్స్ వేరు, జర్మన్స్ వేరు, చైనీస్ వేరు, జపనీస్ వేరు, రష్యన్స్ వేరు. ఇలాగ ప్రపంచ దేశాలలో అనగా 270 దేశాలలో ఉన్న మనుషులు వేరు అని ఈ ప్రపంచం అనుకుంటుంది. గతం తెలియక ఈరోజు భారతదేశం మనం ఆలోచించగలిగితే ఒకనాడు భిన్నత్వంలో ఏకత్వం, సకల జాతుల సమ్మేళనం, సహనము, ప్రేమ, ఐక్యత కలిగి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయి అన్న ఒక చక్కటి సంస్కృతి నినాదం మన భారతదేశంలో ఉండేది. కానీ ప్రస్తుతం ఎందుకు కొందరు మారిపోయారు, ఛాందస్వాదులుగా మారారు. ఎలాంటి ప్రకటనలు భారతదేశంలో గుప్పిస్తున్నారు అంటే, తెర మీద ఒక క్లిప్ వేయాలి, నేను చూపించాను. ఎలాంటి మరి ప్రకటనలు కొంతమంది ఇస్తున్నారంటే, 2021 నాటికి, తమ్ముడు చూసావు కదా, వేసావా? ప్లే అవుతుందా? డిస్ప్లే వచ్చిందా? ఎవరు సమాధానం చెప్పట్లేదు. లేదా 2021 నాటికి భారత్లో క్రైస్తవ్యాన్ని అంతం చేస్తాం. మీకు ఇప్పుడు క్లిప్ ఇచ్చాను నేను. ఏమండి, 2021 నాటికి భారత్లో క్రైస్తవ్యాన్ని అంతం చేస్తాం. వచ్చిందా తెర మీదకి? కనబడుతుంది కదా మీ అందరికి? వాళ్ళు ఎవరు అనేది పూర్తి డీటెయిల్స్ చెప్పవలసిన అవసరం లేదు. కానీ న్యూఢిల్లీ, ఏమండి,
మంచ్ అధిపతి రాజేశ్వర్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. క్రైస్తవ్యాన్ని 2021 కల్లా భారతదేశంలో అంతం చేసేస్తాం. ఎందుకండి? భారతదేశంలో 3 ప్రధానమైన విశ్వాసాలు: హైందవ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం. ఈ 3 విభిన్న విశ్వాసాలకు చెందిన జాతులతో మిళితమైనదే భారత జాతి. మన దేశపు జెండా, జాతీయ జెండాను మీరు చూస్తే 3 రంగులు కనిపిస్తాయి. అందులో పైది కాషాయం అయితే, మధ్యలో ఉన్నది తెలుపు అయితే, క్రింద ఉన్నది ఆకుపచ్చ. ఆ మధ్యలో అశోక చక్రం ఉంటుంది, ధర్మ చక్రం ఉంటుంది. ఎందుకు ఈ జాతీయ జెండాలో ఈ రంగులే ఎందుకున్నాయి అని అడిగితే, కాస్తంత చరిత్ర తెలిసిన వాళ్ళు, సైన్స్ మరి సోషల్ స్టడీస్, సివిక్స్ వీళ్ళు తెలిసిన వాళ్ళు, పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలుసు. ఈ 3 రంగులలో పై రంగు కాషాయం ఉందే, అది హైందవ మతానికి గుర్తు. క్రింద ఉందే ఆకుపచ్చ, ఇది ఇస్లాం మతానికి గుర్తు. ఆ మధ్యలో ఆ పైన కాషాయాన్ని క్రింద ఆకుపచ్చని కలుపుతూ మధ్యలో తెలుపుందే, అదే క్రైస్తవ్యం. భారతదేశము ఎలాగూ ఏకజాతిగా కలిసి ఉండాలని మనకు స్వాతంత్రం తెచ్చిన పెద్దలు ఒక చక్కటి జాతీయ జెండాను రూపొందించి, ఆ జెండాను గౌరవించమని మనకు ఒక విధానాన్ని రూపొందించి మన చేతికిచ్చారు. ఈరోజు మన దేశంలో కొందరు ఆ మధ్యలో ఉన్న తెలుపును చింపేస్తా ఉంటున్నారు. తెలుపు ఏంటి? క్రైస్తవ్యం. 2020 కల్లా ఆ మధ్యలో ఉన్న తెలుపును ఏం చేస్తారట? చించేస్తారట. ఏం గౌరవిస్తున్నారండి? ఏం గౌరవిస్తున్నారు మన పెద్దల్ని, స్వాతంత్ర సమరయోధుల్ని, మన జాతీయ నాయకుల్ని, వారి భావాలను? ఎందుకలా మారిపోయింది? విభిన్న జాతులకు, విభిన్న మతాలకు, విభిన్న సంస్కృతులకు నిలయమై ఉపఖండముగా, ఒక దేశమైన ఉపఖండముగా పిలువబడుతున్న ఈ భారతావనిని ఒకే మతానికి చెందిన దేశంగా మార్చాలని కొందరు అనుకుంటున్నారే, అది వాళ్ళ తప్పు కాదండి. ఓ దుష్ట శక్తి మనుషులను ఆవహించి మానవ జాతిని చిన్నాభిన్నం చేయాలనుకుంటుంది. మరో క్లిప్ చూపిస్తానండి. పాస్టర్ హత్య వెనక కుట్ర బహిర్గతం అని ఇంకో క్లిప్ ఇచ్చాను చూడండి. నల్గొండ జిల్లాలో జరిగిందండి అది. నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఒక దారుణం ఏమిటంటే, వాక్యం ప్రబోధించి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని మార్చాడని చాటుగా మాటు వేసి పాస్టర్ని హత్య చేశారండి. ఆ తర్వాత 2-3 హత్యలు వరుసగా అలాగే జరిగాయండి. ఈ హత్యల వెనక ఏముంది అని ఆరా తీసి ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటపడింది ఏంటో తెలుసంటే, వాక్యం చెప్పి వాళ్ళను మార్చాడని. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈరోజు ప్రపంచం ఎలా మారిపోతుంది? ఈ దేశం ఒకే మతానికి చెందిందై ఉండాలి. మిగిలిన వాళ్ళు ఈ దేశంలో ఉండకూడదు. అలాగే ప్రపంచ దేశాలలో చాలామంది అనుకుంటున్నారు, శ్రీలంకలో తమిళియన్స్ ఉండకూడదని వాళ్ళు. లేదు, అదే శ్రీలంకలో తమిళులకు ప్రత్యేకమైన భూభాగం కావాలని వాళ్ళ పోరాటం. ఇలా ఏ దేశాన్ని మీరు చూసినా మనుషుల మధ్య విభేదాలు రగులుతున్నాయి, కక్షలు, పగలు, ప్రతీకారాలు రగులుతున్నాయి. ఒకరంటే ఒకరు పడని పరిస్థితి, ఒకరినొకరు చంపుకునే పరిస్థితి. ఇక క్రైస్తవ్యం విషయానికి వస్తే ఏ దేశంలో చూసినా క్రైస్తవులపై దాడులు, ఏ దేశంలో చూసినా క్రైస్తవులను తరిమి కొట్టాలి. ఇక భారతదేశానికి వస్తే 2020 కల్లా ఈ భారతదేశంలో క్రైస్తవులు లేకుండా చేస్తాం. ఎందుకలా మాట్లాడుతున్నారు? భారతదేశంలో ఉన్న క్రైస్తవులు భారతీయులు కాదా? అలాగే ఇచ్చింది కదా ఆధార్ కార్డు గవర్నమెంట్. భారతీయుడు క్రైస్తవుడైనంత మాత్రం విదేశీయుడని ఎవరి ఆధార్ కార్డులోనైనా ఉంటుందండి? ఆధార్ కార్డు ఎవరిచ్చారు తెలుసు? గవర్నమెంట్. మన భారతీయులను సర్టిఫై చేసి ఇచ్చింది. మన భారతీయులు
భారతీయులైన క్రైస్తవులు ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? యేసుక్రీస్తట విదేశీ దేవుడట, బైబిల్ అట విదేశీ మత పుస్తకం అట. అందుకని విదేశీ దేవుడిని నమ్ముకున్న మీరు, విదేశీ మత పుస్తకాన్ని తెచ్చుకున్న మీరు మా దేశంలో ఉండొద్దు. వాళ్ళను నేనేమంటూ లేదండి, వాళ్ళ అమాయకులు. వాళ్ళ వెనక ఒక దుష్టశక్తి ఉంది. మానవ జాతిని విచ్ఛిన్నం చేసి, మనుషుల మనసులలో విభేదాలు సృష్టించి, మానవ జాతి మధ్య అల్లర్లను సృష్టించి ఆ జాతిని సర్వనాశనం చేయాలనుకుంటున్నది. అది మనుషులందరికీ విరోధి. అదే ఒక అపవాది. మానవ జాతిని అంతమొందించడానికి వారిపై వారికి కక్షలు, పగలు, ప్రతీకారాలు, కార్పణ్యాలను రెచ్చగొట్టి నరమేధం సాగించే ఒక నరహంతకి అది అపవాది. బైబిల్ చెప్పింది అది. భారతదేశంలో క్రైస్తవులు ఉండకూడదా? ఎందుకు ఇలా అనుకుంటున్నారు? గతం తెలియకండి. ఈ భారతదేశం ఒకరిదే అని చెప్పొద్దు. భారతీయులు అంటే ఏదో ఒక మతానికి చెందిన వాళ్ళని చెప్పొద్దు. అలాంటి సంకుచిత భావాలకు ఉన్నతమైనది మన భారతదేశం, అతీతమైనది మన భారతదేశం, గొప్పది మన భారతదేశం. అలాంటి భారతదేశాన్ని సంకుచిత భావాలకు బలి చేయొద్దు. ఏమండి, క్రైస్తవ్యం గురించి మాట్లాడినా, లేదు ఇస్లాం గురించి మాట్లాడినా, ఎందుకు ఒక జాతి ఇక్కడ ఉండిపోవాలి, మిగిలిన వాళ్ళను తరిమేయాలని ఎందుకు అంటున్నారంటే చరిత్ర, గతము, నిజము తెలియకనండి. ఏదో యేసుక్రీస్తు విదేశీయుడు అంటున్నారు కదా. విదేశీయుడు అంటే ఏ దేశంలో పుట్టాడైనా, ఏ దేశానికి చెందినవాడైనా? పాలస్తీనా. అదెక్కడుంది? మన ఆసియా ఖండంలోనే ఉంది. మర్చిపోతుంది. ఇంకో నిజం చెప్పమంటారా? ప్రపంచ పటాన్ని మీరు తీసుకుంటే ఆ ప్రపంచమంతటికి సెంటర్ ఏది అని మీరు క్యాల్కులేట్ చేయండి. యేసుక్రీస్తు పుట్టిన బెత్లెహేమే ప్రపంచ పటానికి సెంటర్. యేసుక్రీస్తు పుట్టిన దేశమే ప్రపంచ పటంలో సెంటర్. నువ్వు దేశాలను బట్టి విడిపోయి భూభాగానికి సరిహద్దులు నియమించుకొని పరిధులు గీసుకొని ఇది నా దేశము, ఇది నాది, నువ్వు ఆ దేశం, నువ్వు వాడివి అని మనుషుల మధ్య విభేదాలు సృష్టించింది నువ్వు. దేవుడు నువ్వు ఎలాగాను అవుతావు అనుకోలేదండి. మనుషులందరికీ భూమిని సమానంగా ఇచ్చాడు. ఏ భూభాగంలో బ్రతికితే ఏంటి, ఏ భూభాగానికి ఎవరు వెళితే ఏంటి, వాళ్ళంతా నా పిల్లలని ఆయన అనుకున్నాడు. ఈ ప్రపంచమంతా ఆయన పిల్లలే, ఆయనకా భేదం లేదు. భారతీయులు, వాళ్ళు అమెరికన్స్, వీళ్ళు రష్యన్స్, వీళ్ళు జపనీస్, వీళ్ళు జర్మనీ, ఈ భావనలు ఆయనలో లేవు. నా పిల్లలందరికీ సమానంగా అన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తును కూడా ప్రపంచ దేశాలన్నింటికి సమానంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రపంచ పటంలో సెంటర్లో ఏ దేశం ఉందో ఆ దేశంలో ఆయన పుట్టించాడు. ఏంటంటే సెంటర్లో పుట్టడానికి గల కారణం, దానికి దీనికి లింక్ ఏంటండి అనుకుంటున్నారా? ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అడగండి, చెప్తాడు. ఎందుకంటే నిజమే, నేను జోక్యం చెప్పటం లేదు. 13 జిల్లాలతో కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, తెలంగాణ విడిపోయింది కదండి, కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ నూతన ఆంధ్రప్రదేశ్లో, నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని కోసం కసరత్తు చేసి ఎక్కడ ప్రిఫర్ చేశారు తెలుసా అండి రాజధానిని? విజయవాడ. ఎందుకు విజయవాడ ఎన్నుకున్నాడు అడగండి. ఈ 13 జిల్లాలకు సెంటర్ ఏదో తెలుసా? విజయవాడ. పరిపాలనా సౌలభ్యం కొరకు, పరిపాలన జరిగించడానికి అనువుగా ఉండేది సెంటరే. సెంటర్లో ఉండడం వల్ల రాజధాని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుంది. అందుకే విజయవాడలో సెంటర్, రాజధాని, కేంద్రం, రాజధాని అక్కడ ఏర్పాటు చేశారు. అంటే సెంటర్లో ఉన్నవాడు అందరికీ అందుబాటులో ఉంటాడా? ఖచ్చితంగా. యేసుక్రీస్తును దేవుడు ఎందుకు ఆ దేశంలోనే పుట్టించాడు? ప్రపంచ దేశాలన్నింటికి అది సెంటర్, అందరికీ అందుబాటులో ఉండాలని. యాదృచ్ఛికంగా జరిగిందో లేదా దేవుని సంకల్పమో తెలియదు, కానీ ఈ మీటింగ్ ఇక్కడ ఎందుకు పెట్టారో చెప్పమంటారా? ఏంటండి మీటింగ్ ప్లేస్ ఏ ఊరికి దగ్గర లేదు, ఆ ఊరికి దూరంగానే ఉంది, ఈ ఊరికి దూరంగానే 3 ఊర్లు ఉన్నాయి అక్కడ చుట్టూ.
4 ఊర్లు ఉన్నాయట. ఏ ఊరికి దగ్గరగా లేకుండా ఎందుకు మధ్యలో పెట్టారని అడిగానండి స్టార్టింగ్ రోజే. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? 4 ఊర్లు ఉన్నాయండి చుట్టూ, 4 ఊర్ల వారికి సమాన దూరంగా ఉండాలి, అందరూ రావడానికి వీలుగా 4గురికి సమాన దూరంలో సెంటర్లో పెట్టామండి అన్నారు. వాట్ ఏ వండర్ఫుల్ అండి. అంటే అందరికీ వీలుగా ఉండడానికి ఇది సెంటర్లో మీరు ఏర్పాటు చేస్తే అందరికీ అందుబాటులో ఉండడానికి దేవుడు యేసుక్రీస్తుని ఎక్కడ పుట్టించాడు? సెంటర్లో. మీటింగ్ అందరికీ అందుబాటులో ఉండాలని ఇక్కడ పెడితే కొందరు ఏమనుకుంటారు, ఇది మాకు దగ్గర లేదు కనుక మేము రాము. ఇక వాళ్ళని ఎవరు మారుస్తారు? ఆలోచించారా? అలాగే కొందరు యేసుక్రీస్తు విదేశీ దేవుడు అంటున్నారు. అందుకని మనకెందుకు విదేశీ దేవుడు? వద్దు. నేను ప్రశ్న అడుగుతానండి, విదేశీ దేవుడు అన్నదానితోనే వద్దంటున్నావా, లేక ఆయన చెప్పిన దాంట్లో తప్పులు ఏమైనా ఉన్నాయా? ఆయన చెప్పిన దాంట్లో తప్పులు పట్టుకునే మనగాడు ఇంకా పుట్టలేదండి, పుట్టడు కూడా. ఎందుకంటే భారతదేశానికి చెందిన స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ ఇలాంటి ఎందరో యేసుక్రీస్తు గురించి ఏం చెప్పారో మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. మర్చుకి ఈరోజు ఒక మాట చెప్తాను. స్వామి వివేకానంద ఏం మాట్లాడాడో తెలుసండి యేసుక్రీస్తు గురించి? హ్యాడ్ ఐ లివ్డ్ ఇన్ పాలస్తీనా ఇన్ ది డేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ I should wash his feet with not my tears, with my heart's blood అన్నాడండి. దాని అర్థం ఏంటో తెలుసా? నేనే గనక నజరేయుడైన యేసుక్రీస్తు కాలంలో ఆ పాలస్తీనా దేశంలో నేను కూడా ఉండుంటే ఆయన పాదాలు నా కన్నీళ్లతో కాదు, నా గుండెను కోసే గుండెలోని రక్తంతో ఆయన పాదాలు కడుగుతాను అన్నాడండి స్వామి వివేకానంద. తెలుసా ఎందుకు అంత మాట అన్నాడు? ఒక హైందవ గురువు ఆయన చికాగో దేశంలో, అమెరికాలో చికాగో పట్టణంలో ఒక భారతీయుడిగా మాట్లాడితే చప్పట్లు. మేధావి అయిన, జ్ఞాని అయిన, చరిత్ర తెలిసినవాడు, అన్ని తెలిసినవాడు. అలాంటి మానవుడున్న ఈ భారతదేశంలో కొందరు క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తూ ఉంటున్నారు. ఆలోచించండి. యేసుక్రీస్తు మాటలలో దోషాన్ని చూపించండి. మన కోసికలో ఒక ఎస్ఐ గారు మాట్లాడుతున్నాడు, స్టేజ్ మీదకి అతిథిగా వచ్చాడు. ఆయన ఒక ముస్లిం, ఎస్ఐ గారు ఒక ముస్లిం. ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసండి? బైబుల్ అంతా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రేమ ప్రేమ ప్రేమ, శత్రువును కూడా ప్రేమించమనుంది. బైబిల్లో ఎక్కడైనా ఫలానా వ్యక్తిని ద్వేషించండి అని, ఒక మనిషిని ద్వేషించమని ఒక్క వచనం చూపిస్తే నేను రిజైన్ చేసేస్తాను జాబుకి అన్నాడండి. ఒక ఇస్లాం అండి, ఒక అన్యుడండి. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక వ్యక్తిని ద్వేషించమని రాసి ఉంటే ఛాలెంజ్ అన్నాడు. ఎవరు చూపించలేరు, ఛాలెంజ్ అన్నాడండి. ఏమండి అంత మంచి మాటలు యేసుక్రీస్తు మాట్లాడాడు. ఈ సమాజానికి ప్రేమ నేర్పాడు, సహనం నేర్పాడు, కరుణ నేర్పాడు, క్షమ నేర్పాడు, ఒకరినొకరు క్షమించుకోవడం నేర్పాడు. మనకు క్షమించడం నేర్పిన వాళ్ళు ఎందుకు నచ్చుతారు? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం అన్నాడండి ఒకడు. అబ్బా ఎరగబడి వెళ్తారండి ఫ్యాన్స్. క్షమించడం నచ్చనోడు, క్షమించనోడు మీకు అభిమాని. ప్రేమ, క్షమ, శాంతి, జాలి, దయ, సహనం ఇవి నేర్పినోడు మీకు వద్దు. విదేశీయుడా? సరే, మీ మాటకే, మీ పాయింట్కే వస్తాను నేను. యేసుక్రీస్తులో చెడును చూపించలేవు, ఆయన మాటలు తప్పులు చూపించలేవు. ఆయన విదేశీ దేవుడు అంటున్నావు కదా, అంటే విదేశీయత అంటే నీకు నచ్చక అంతే కదా. విదేశీయత అనేది నచ్చక అంతే కదా. విదేశీయత నచ్చక మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రతి దేశం తిరిగి వస్తున్నాడు. విదేశాలు ఎందుకు అడగండి? ఏమంటే విదేశీ యానానికి ఆయన ఇప్పటివరకు ఖర్చు పెట్టిన డబ్బు 38 కోట్లు. ఎందుకు విదేశాలు తిరిగి వస్తున్నాడు అడగండి. నన్ను చెప్పమంటారా? ఈ దేశంలో ఏ పద్ధతి ఉంది, ఆ దేశంలో ఏ పద్ధతి ఉంది, ఎక్కడ బెటర్ టెక్నాలజీ ఉంది, ఎక్కడ మంచి మంచి టెక్నాలజీ డెవలప్ అయింది, అవన్నీ సేకరించుకొని తెచ్చుకోవడానికి వెళ్ళాడు. అర్థమైందా? విదేశీయత అంటే నచ్చని వాడు
ఒక మంచి టెక్నాలజీ విదేశాలలో ఉంటే దానిని తీసుకురావడానికి మరి ఎందుకు మన నాయకులు వెళుతున్నారు నేను అడుగుతున్నాను. అంటే ఒక మంచి పద్ధతి విదేశాలలో ఒక టెక్నాలజీ ఉంటే తెచ్చుకోవచ్చా? ఎందుకు తెచ్చుకోకూడదు? ఇజ్రాయెల్ దేశంలో వ్యవసాయ పద్ధతులు బాగుంటాయి. మన రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు అక్కడికి. ఆ ఇజ్రాయెల్లో ఉన్న వ్యవసాయ పద్ధతులు ఇక్కడికి తీసుకురావాలని తాపత్రయపడ్డారు. ఎందుకంటే మన మొక్కజొన్నలు ఉంటాయి కదండి, మీ పొలాల్లో ఉదయం వస్తున్నానండి, ఇది ఇంత ఉందండి ఒక మొక్కజొన్న, అంటే ఒక 10 అంగుళాల ఒక అడుగు ఉంటుంది ఒక మొక్కజొన్న పొత్తు అంటారు కదండి. కానీ ఇజ్రాయెల్లో పండే మొక్కజొన్న పొత్తులు అంటే ఇది ఎంత పొడవు ఉంటాయండి, మనకు పండేదాన్ని డబుల్ ఉంటాయి. ఎందుకు? టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ మనం తెచ్చుకుంటే బాగుంటుంది కదా. రష్యా దగ్గరికి వెళ్ళాడు మొన్ననే ప్రధానమంత్రి, రష్యాతో కలిశాడు. రష్యాలో ఒప్పందాలు ఏంటి ఒప్పందాలు? వాళ్ళ టెక్నాలజీ, మిలిటరీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, ఆయుధ సంపత్తిలో వాళ్ళ టెక్నాలజీని మనకు అందించేట్టుగా ఒప్పందాలు జరిగాయి. అంటే విదేశీ టెక్నాలజీ తెచ్చుకోవడానికి నీకే అభ్యంతరం లేదు, అంతేనా? ఓకే. ఇకపోతే ఈరోజు మన పిల్లలు ఇంజనీరింగ్ చదవాలి. ఇంజనీరింగ్ చదవాలంటే ఒక ఆర్కిమెడిస్ సూత్రాలు చదవాలి, ఓ ఐన్స్టీన్ సూత్రాలు చదవాలి, ఒక ఐజాక్ న్యూటన్ సూత్రాలు చదవాలి, ఒక ఏమంటారు ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు మరి శాస్త్రవేత్తలుగా ఉన్న వాళ్ళ లాస్ అన్ని చదవాలి. క్లెపర్స్లా వీళ్ళందరూ ఎవరు? ఐన్స్టీన్ కానీ, న్యూటన్ కానీ, ఆర్కిమెడిస్ కానీ, క్లెపర్ కానీ, వీళ్ళంతా ఎవరు? భారతీయుల, విదేశీయుల? నీ బిడ్డ ఇంజనీర్ కావడానికి విదేశీయుల సూత్రాలు కావాలి. మన దేశంలో డెవలప్మెంట్ అవ్వడానికి విదేశీ టెక్నాలజీ తేవాలి. మన సైనిక సంపత్తిలో, ఆయుధ సంపత్తిలో విదేశీ ఫిరంగులు ఉండాలి, విదేశీ ఆయుధాలు ఉండాలి, విదేశీ టెక్నాలజీ ఉండాలి. ఓకే, ఇంకా ముందుకెళ్తాను. మన వాళ్ళు వాడే సెల్ ఫోన్లు ఒక్కసారి చూద్దాం. దేశీయత అంటే అంత అభిమానం నీకు, దేశభక్తి అంటే అంత దేశభక్తి ఉంటే ఎవడి చేతిలోనని ఇండియాలో తయారైన ఫోన్ ఉంటుంది అని చూడండి. శాంసంగ్, నోకియా, సోనీ, ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారు మీరు? శాంసంగ్ ఇండియా అనుకుంటున్నారా? కాదు. అంటే నీకు ఫోన్ ఇంపోర్టెడ్ కావాలి. పోనీ కారు, ఇండియా కారు వాడతారా? అంబాసిడర్ వాడతారా? లేదు. ఇంపోర్టెడ్ కారు, ఇంపోర్టెడ్ ఫోన్, ఇంపోర్టెడ్ టీవీ, ఇంపోర్టెడ్ ఫ్రిడ్జ్, అన్ని ఇంపోర్టెడ్ విదేశీ వస్తువులే కావాలి. మహనీయుడు గాంధీజీ విదేశీ వస్తు బహిష్కరణ అన్నాడు. బహిష్కరించారేమో అడగండి. అంటే మన దేశంలోకి విదేశీ వస్తువులు వచ్చినా పర్వాలేదు, విదేశీ టెక్నాలజీ వచ్చినా పర్వాలేదు, విదేశీ చదువులు వచ్చినా పర్వాలేదు. నీ బిడ్డ డాక్టర్ కావాలంటే విలియం హార్వే పరిశోధనలు చదవాలి, తెలుసా మీకు? లేకపోతే డాక్టర్ కాదు మీ బిడ్డ. విలియం హార్వే ఎవరు? ఇండియన్ కాదు, విదేశీయుడు.